తగ్గిన తర్వాత సార్ కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా 1 o'clock దాకా కూడా డ్రింకింగ్ వాటర్ లేదు, ఏమీ లేదు. నైట్ సార్ నైట్ ఫ్లడ్ తగ్గిన తర్వాత రాత్రి 9 వరకు నీళ్ళలో ఉన్నాము. ఫ్లడ్ 9 o'clock ఫ్లడ్ తగ్గుకుంటూ వస్తుంటే కూడా ఆ టైంలో కూడా కనీసం ఎవరు ఒక డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేదు సార్. మార్నింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేశారు వాళ్ళు NDRF అని చెప్పేసి అప్పటిదాకా సార్ ఈవెన్ ఒక ట్యాబ్లెట్ కానీ మెడికల్కి సంబంధించిన ఎవరు రాలేదు. ఈవెన్ సీఎం గారు వస్తున్నారని చెప్పేసి సీఎం గారు వస్తున్నారని చెప్పి EPO వారు, MDO వారు, MRO గారు అసలు కార్లు ఎన్ని వెహికల్స్ వచ్చాయంట సార్. వచ్చి ఆదరవాళ్ళు వచ్చేసి 3 కేజీల బియ్యం 2 కేజీలు వేసారు. మాకు స్టవ్ గ్యాస్ లేదు సార్. ఇప్పుడు మా ఇల్లు ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, మా మొత్తం ఉంది కదా సార్. ఆ మొత్తం అసలు బియ్యం ఏం చేసుకుంటాం సార్, ఏడుకోవాలి. స్టవ్లు గ్యాస్లు అసలు సిలిండర్ లేవు. వెళ్ళిన తర్వాత NDRF అని చెప్పేసి పైపు ఏదో 4 స్టీమ్ పడవ ఉంటుంది సార్. ఆ గాలి ఉంటుంది. ఇంత కామెడీ అంటే 12 మెంబర్స్ మీరు అడిగా, నేను వాళ్ళకి డైరెక్ట్ అడిగా సార్. నేను అడిగాను మీరు అడిగండి, అరే బాబు 12 మంది వచ్చారు, మీరు ఏ రిస్క్ లేదు సార్, 1% ఏం పని చేశారు అని చెప్పి 1% చెప్పండి. నేనంటే ఒక్కరు చెప్పలేదు సార్. ఏం మాట్లాడుకుంటే అంటే రిజిస్టర్ చేసుకుని ఒక పడా పెట్టుకున్నారు, టక్క వచ్చేసారు, సీఎం వస్తున్నారు అని చెప్పేసి సీఎం గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏదో ప్రోటోకాల్ కూడా 10 ప్యాకెట్లు పంచారు. కనీసం ఇల్లు కూలింది, పర్సన్ ఆగి అంతమించిన పరిస్థితి అన్నింటి చేశారు సార్. వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు 4 ఉన్నారు, కనీసం వాళ్ళని పంపిద్దాం అనుకుంటే అదే ఆ రోజు అని చెప్తున్నా బండి ఇట్లా పెరిగితే ఆ రోజు ఇట్లా 17 పెరిగితే దాదాపు 100% కనీసం సార్. మనం లాస్ట్ ఉన్నారు ఇక్కడ లాస్ట్ వచ్చినప్పుడు సార్ ఇక్కడ మన ఏరు స్టార్ట్ అయినప్పుడు అక్కడ చెక్ పోస్ట్ పెట్టేశారు. పోలీసు చెక్ పోస్ట్ పెట్టేశారు. MRO పెట్టేశారు. బాబు మీరు ఎవరెన్నో కలిసి సార్ ఎంత బాధపడుతున్నారు సార్. మీరు ఉన్నప్పుడు అంత హెల్ప్ చేశారండి. ఇక్కడే మాది రోడ్లలో డ్యామేజ్ అయింది సార్. కనీసం మాట్లాడలేదు సార్. చూడండి మీరు డ్యామేజ్ చూడండి. సెకండ్ కూడా ప్యాకేజీలు ఇచ్చి వెళ్ళారు. అది ఏమైతే